Welcome to Kaburlo with Pooja. Kaburlo with Pooja. What do please మామూలుగా చెప్పవా? Okay. Welcome to Kaburlo with Pooja and welcome back to our channel. So ఈ రోజు vlog కాదు, మేము ఇద్దరం ఫన్నీ గేమ్ ఆడుతున్నాం అన్నమాట. Vlog కదా? వెళ్ళిపోవచ్చా మరి? ఇద్దరం ఆడుతున్నాం. నేను ఒక్కదాన్నే ఆడుకుంటా కూర్చోవాలా? ఓకే. సో ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అంట. ఇది ఏందో ఇందాక పేపర్ మీద గీకింది. సరే గేమ్ ఏం చెప్పు. ఎస్ ఆర్ నో గేమ్ అన్నమాట. నేను ఒక క్వశ్చన్ అంటే చెప్తూ ఉంటాను. సో మనం అది ఎస్ అయితే ఎస్, నువ్వు చేస్తే అది ఎస్, లేదు అంటే నో అని పెట్టాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేద్దాం. అంటే క్వశ్చన్ అడుగుతావు, దానికి ఎస్ ఆర్ నో చెప్పాలి అంతేనా? ఎగ్జాక్ట్లీ. అది నువ్వు చేస్తే ఎస్ అని చెప్పి, బట్ హానెస్ట్ గా చెప్పాలి. చిన్న పిల్లల గేమ్. సర్లే పెట్టు. నాకు ప్రామిస్ హానెస్ట్ గా చెప్తాను. సర్లే ప్రామిస్. సరే ప్రామిస్. సరే నేను కూడా ప్రామిస్ చేస్తున్నా. అబ్బా చెయ్యరా. అబ్బా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ ఫాలన్ అస్లీప్ వైల్ టాకింగ్ టు మీ? ఓహో, వైల్ టాకింగ్ టు మీ. నీతో మాట్లాడుతున్నప్పుడు నేను పండుకుని పోయానా? సేమ్ క్వశ్చన్ నాకు కూడా. నేను ఐ గెస్ నాది నో అనుకుంటా. మరి ఎస్ పెట్టు. సారీ, యాక్చువల్లీ పండుకున్నారా? ఎప్పుడు రా? ఏమో నిద్ర చాలా సార్లు పడుకున్నాడు. ఫోన్ లో మాది ఏదో లాంగ్ డిస్టెన్స్ ఉంటుండే. అప్పుడు నువ్వు నో అని చెప్పావనుకో, అప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? నేను బాటిల్ తీసుకొని ఇలా కొట్టాలి. హెడ్ ఏక్ వస్తుందిరా. ఓకే, అట్లా ఓకే. సెకండ్ క్వశ్చన్, డూ యూ సీక్రెట్లీ చెక్ మై ఫోన్? నా ఫోన్ చూసుకోవడానికి టైం ఉండదు, ఇంక నీ ఫోన్ నేనేం చూస్తా? చూసా. ఎస్, నేను చూసా. క్లాసిక్ వైఫ్ బిహేవియర్. నేను సీక్రెట్ గా అంటే అది బ్యాడ్ వేలో కాదు, గుడ్ వేలోనే. అంటే నీకు టీమ్స్ నుంచి ఏమన్నా ఆఫ్ టైమ్ లో మెసేజ్ వచ్చింది అనుకో, అసలు ఎవరు, అదేంటి, ఎవరు అని చెప్పి చూస్తా. టీమ్స్ అంటే ఏంటి? ఆఫీస్ ది. ఆఫీస్, అవును. అంటే ఆఫ్ టైం, అంటే ఆఫ్ టైం మనకి ఆఫీస్ టైం కాకుండా ఇంకెప్పుడైనా అంటే వీకెండ్స్ అప్పుడు ఎట్లా ఏమైనా మెసేజ్ వచ్చిందనుకో అప్పుడు చూస్తా. వర్క్ చేసే టీమ్ ఆస్ట్రేలియాలో ఉండేది కదా. సర్లే నేను అప్పుడు చూస్తా. ఉంటారు, ఇండియాలో ఉంటారు, సర్లే డప్పు, ఆఫ్రికాలో ఉన్నారు. డప్పు. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ స్టోలెన్ మై ఫుడ్ వెన్ ఐ వాజంట్ లుకింగ్? స్టోలెన్ యువర్ ఫుడ్? ఐ గెస్ నాకు ఎక్కువ నీ దాంట్లో ప్లేట్ లేసి ఉంటాయి కానీ నేను నీ దాంట్లో ఎప్పుడు తీసుకో. అంత లేదు, నాకు తెలిసే నా దాంట్లో నుంచి తిన్నాడు. మొన్న మండీ వ్లాగ్ లో చూసుంటే నా ఫుడ్ కూడా తినేసాడు. నేను ఎప్పుడు తీసా? అది నువ్వు తినలేకరా పిచ్చి. ఓకే, వాటర్. నేనైతే నో. నేను నో. నెక్స్ట్, డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ మై కుకింగ్? పెద్ద క్వశ్చన్ ఇది. దీన్ని హానెస్ట్ గా చెప్పాలి, ప్రామిస్ చేసావు. దీన్ని బట్టి ఇప్పుడు మనకి రేపు ఫుడ్ ఉంటుందా లేదా అని ఆలోచించి చెప్పాలి. ఏంటి అంత క్రూయల్ గా ప్రిటెండ్ ఏం కాదు, బట్ నేను రివ్యూ నీకు తర్వాత ఇస్తాను కానీ స్టార్టింగ్ లో నాకు అర్థం కాదు. వాట్ ఎవర్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ప్రిటెండ్ చేయలేదు. సో ఐ విల్ గో విత్ నో. ఐ విల్ గో విత్ ఎస్. నా ఫుడ్ నువ్వు ఎస్. దేనికి? ఒకసారి నాకు బాగాలేనప్పుడు ఎప్పుడో రసం చేశాడు, అది యాక్చువల్లీ నాకే నచ్చలేదు. నాకే నచ్చలేదు, బట్ నేను బాగుందని చెప్పి అప్పుడు నటించింది. చాలా బాగుంది, వావ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. డూ యూ స్నోర్? స్నోరా? నేను అసలు బిగ్ నో. ప్రామిస్ చేసావు. అసలు నేను గొరక అసలుకి అబ్బా ఎందుకులే. అంటే నేను కూడా కొంచెం పెడతాను అప్పుడప్పుడు. అంత లేదు, రోజు పెడతాడు. నేనైతే అప్పుడప్పుడు నోస్ బ్లాక్ అయితే తప్పించి అందరూ పెడతాను, నేను ఒక్కటే కాదు. నాకు రోజు నోస్ బ్లాక్ అవుతుంది. కానీ మా ప్రామిసెస్ నిజంగా చెప్పాలి. నేను స్నోర్ ఎస్ అని చెప్తున్నా. చెప్పేది రీజన్ కూడా కరెక్ట్ గా చెప్పాలి. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ ఫర్గటన్ మై బర్త్డే ఈవెన్ ఫర్ ఎ సెకండ్? బర్త్డేనా? లేదు. ఎస్సా? మొన్ననే నీ బర్త్డే 10th November అయితే 11th November అని చెప్పా. ఎప్పుడో 1 month బ్యాక్, ఎప్పుడో ఒక్కసారి అంతే. ఎప్పుడు మర్చిపోతే పెద్ద గొడవలు అయిపోతాయి గైస్. జస్ట్ మీరు ఎవరైనా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్నంటే ప్రికాషన్ ఇస్తున్నా. అంత లేదు, గుర్తుపెట్టు. కావాలంటే టాటూ వేయించుకోండి మీ పార్ట్నర్ బర్త్డేస్, జస్ట్ ఇన్ కేస్ గొడవలు అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్, డూ యూ డాన్స్ వెన్ నో వన్స్ వాచింగ్? నా డాన్స్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, ఓన్లీ ప్రైవేట్ షోస్. తర్వాత, డిడ్ యూ ఎవర్ ఫర్గెట్ అవర్ యానివర్సరీ? అంత లేదు. మన పెళ్ళి ఎప్పుడు? మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు? ఇదిగోరా 8th. ఏ మంత్? జూన్. అబ్బో. హ్యావ్ యూ ఎవర్ బ్లేమ్డ్ మీ ఫర్ సంథింగ్ యూ డిడ్?
ఓ అస్సలు నోవే. ఎస్, కొన్నిసార్లు. ఇది కూడా క్లాసిక్ వైఫ్ బిహేవియర్. వాళ్ళ తప్పున్నా వాళ్ళు ఒప్పుకోరు. అంత లేదు, ఏదో చాలా ర్యాండమ్ గా అట్లా జరిగిపోతుంది. నేనేం నా దగ్గర వీడియోస్ తీయలేదు కానీ నేను చాలా గైస్ ఎవరైనా హస్బెండ్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ ఇగ్నోర్డ్ మై మెసేజ్ ఆన్ పర్పస్? ఎస్, నాకు టెక్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, అందుకని నేను కావాలని ఇగ్నోర్ చేస్తాను. ఎస్, చాలా ఇగ్నోర్ చేసా, చాలా సార్లు. నేను మేబీ గేమ్ ఆడేటప్పుడు ఆర్ యానిమే చూసేటప్పుడు. లేదు, నేను వాంటెడ్. ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్, వాంటెడ్గా ఎప్పుడైనా మెసేజ్ అంటే ఒక పర్పస్ మీద కావాలని ఇగ్నోర్ చేసావా? నేనైతే వాంటెడ్గానే చాలాసార్లు ఇగ్నోర్ చేసాను. నేను ఎస్ చేసి ఉంటాను. నాకు గుర్తుండదు మోస్ట్లీ. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. నేను అనవసరంగా హెడ్ ఎక్ వచ్చేది గుర్తుపెట్టుకోండి. డూ యూ ఫేక్ లాఫ్ ఎట్ మై జోక్స్? నో. జోక్ వేసాను అప్పుడప్పుడు, దీనికి కూడా తెలియదు. సరిపోయారు ఇద్దరును. ఇది ఎప్పుడు డిడ్ యూ ఎవర్ సీక్రెట్లీ ఈట్ మై స్నాక్స్? నేను సీక్రెట్గా ఒకసారి జిలేబీ తినేసానా? అవును, నా డోనట్ కూడా తినేసావు. నేను తిన్నాను. నేను ఎట్లాంటి అయిపో తెలుసా, ఇంట్లో ఫుడ్ ఉంటే అప్పుడు తినను. ఫుడ్ అయిపోతుంది చూడు, అప్పుడు నేను అడుగుతా. అది కూడా ఎప్పుడు ఈ రోజు కొంటే 10 రోజుల తర్వాత గుర్తొస్తాయి, ఆలోపై అయిపోతాయి. ఆ లోపల ఎక్స్పైర్ కూడా అవుతాయి కొన్ని. ఇంట్లో వేరే వాళ్ళు తినేస్తారనమాట. వేరే వాళ్ళంటే నేనే. అదే నేను తిండిపోతులా చెప్తావేంట్రా? అంటే అది ఎక్స్పైర్ అవుతుందని తినేస్తా కన్నా మనం. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అడుగుతా, నువ్వే తినవు. హ్యావ్ యూ ఎవర్ రీగిఫ్టెడ్ సంథింగ్ ఐ గేవ్ యూ? నరుకుతా, నో పెట్టు. మనం పెళ్ళయింది మొన్నే కదరా? అప్పుడే నిన్ననే పెళ్ళైంది. Do you think you are the funnier one in the relationship? Of course I am. He is the funniest one. నేను జోక్స్ చేస్తాను, నవ్విస్తాను, ఏడిపిస్తాను, అన్ని నేనే. ఎక్కువ ఏడిపిస్తాడు, షో చేసి ఏడిపిస్తాడు, మళ్ళీ హీ అని నవ్విస్తాడు. I'm the funniest. Yeah, I'm the funniest one. Have you ever eaten something off the floor? లేదురా, నేనైతే నేను చూసాను లైవ్ లో. ఎప్పుడు నేను చూసానా లేదా అని కూడా అనుకున్నా సార్. ఎప్పుడు రా? ఫస్ట్ కింద పడుతుంది ఏదో, నేను ఆల్రెడీ చూస్తూ ఉంటాను. తర్వాత ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకుంటుంది, ఇట్లా తింటూ నా సైడ్ ఒక లుక్ ఇస్తుంది. చూసాడు ఒక్కసారి జరిగింది అంతే. అట్లా 2-3 times చూసాను నేను. బట్ యా. Have you ever pretended to be sick to avoid housework? Yes. I guess no అనుకుంటా. నేను బొచ్చు చాలా చేసాను. ఎందుకంటే మా మమ్మీ ఏదో పని చెప్పడం, నాకు కడుపు నొప్పి ఏదో చెప్పడం తప్పించుకోవడం చాలా సార్లు అయింది. ఆ మమ్మీ కూడా తెలియదు, ఇది ఇప్పుడే చూస్తాను. పని మనిషి ఉంటుంది, అందుకని చెప్పి నేను ఎందుకు ఇలా చేయడం, ఆమె చేస్తుంది కదా అని చెప్పి అట్లా చాలాసార్లు తప్పించుకున్నాను. అత్తయ్య మీ కూతురు నిజ స్వరూపం. నెక్స్ట్, డూ యూ సింగ్ ఇన్ ద షవర్? ఎస్, చాలాసార్లు. ఆమె బాత్రూమ్ సింగర్. నాకు పాటలు రావు గైస్, బట్ నేను మనసు స్నానం చేస్తే నేను వాటర్ని ఆస్వాదిస్తాను. అది అవును, నిజంగా ఎన్ని గంటలు అమ్మాయిలో స్నానం చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, వేడి వాటర్ అట్లా పడుతుందంటే అదొక ఫీల్. నేను అన్ని డిక్చిక్ పాటలు వింటా. నేను లేదు గైస్, నేను పాటలు ఎప్పుడు పాడలేదు. నేను పాడుకుంటా. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ సెంట్ అ టెక్స్ట్ టు ద రాంగ్ పర్సన్? ఐ గెస్ పంపించాను. కామన్ మిస్టేక్. ఎస్, కామన్ మిస్టేక్. ఎస్. ఎప్పుడైనా ఫన్నీగా అయిందా అది? అంటే మొన్న రీసెంట్గా వర్క్లో అయింది. తర్వాత నేను రియలైజ్ అయ్యేసరికి 1 గంట అయింది. బట్ ఫన్నీగా అంటే లేదు, నార్మలే. నాకు ఫన్నీగా అయింది. ఒకసారి ఏమైందంటే, నేను జాబ్లో ఉన్నప్పుడు, యాక్చువల్లీ మా పెళ్లి చూపులు లాస్ట్ ఇయర్ ఫెబ్లో అయింది. ఫిబ్రవరి తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అయితే ఒకసారి అప్పుడు నేను జాబ్లో రిజైన్ చేయలేదు. అప్పుడు తిన్నకు మెసేజ్ చేయబోయి నేను ఏకంగా మా గ్రూప్లో మెసేజ్ చేసేసాను. ఏమని? ఓకే బేబీ సంథింగ్ ఏదో మెసేజ్ చేశాను. గ్రూప్లో పెట్టా, మా గ్రూప్లో పెట్టేసా. నీకు కూడా చెప్పాను, గ్రూప్లో పెట్టేశాను. వెంటనే డిలీట్ చేసేసా. డూ యూ స్లీప్ విత్ యువర్ మౌత్ ఓపెన్? పిచ్చా, అట్లానే కదా స్నోర్ చేసేది. నేనైతే కళ్ళు కూడా ఓపెన్ చేసి పడుకుంటా అప్పుడు లైట్ గా. మా మమ్మీకి కూడా తెలుసు. లైక్ కొంచెం దయ్యం వచ్చిన వాళ్ళు కళ్ళు ఇట్లా ఉంటాయి చూడు, అట్లా తెరిసి పడుకుంటుంది. స్టార్టింగ్ చూసి భయపడ్డా. హ్యావ్ యూ ఎవర్ ఫాలన్ ఆఫ్ ద బెడ్ వైల్ స్లీపింగ్? ఎస్, 1-2 సార్లు అయిందా? లేదమ్మా, పల్లె నేను పంటే ఇంక కదల్లో.
డూ యూ క్రై వైల్ వాచింగ్ ఎమోషనల్ మూవీస్? పిచ్చగా మామూలుగా ఆడాను. ఐ గెస్ రేర్గా అప్పుడప్పుడు. ఎస్. మొన్న రీసెంట్గా నేను ఏడ్చిన మూవీ ఏంటంటే రెండు. ఒకటేమో ఒక యానిమే మూవీ, సెకండ్ది సాయి పల్లవి రీసెంట్ మూవీ వచ్చింది చూడు, అది ఆర్మీది మూవీ పేరు గుర్తు రావట్లేదు. డిడ్ యూ ఎవర్ ప్రాంక్ కాల్ సమ్వన్? నో. ఎప్పుడు ఎక్కడ? ఒక్కసారి అనుకుంటా. అప్పుడు నేను వేరే మా ఫ్రెండ్స్తో ఉంటుండే. అప్పుడు ఏషియన్ ఒకడు ఉంటాడు, నేను వాడు కలిసి ఒక వాడు అప్పుడు ఫ్యూయల్ స్టేషన్లో పనిచేస్తాడు. వాడి పేరు అఖిల్ అనమాట. సో నేను యునైటెడ్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను అనగానే వాడు అప్పటికి కొంచెం పార్టీ మూడ్లో ఉండేసరికి కాల్ వచ్చేసరికి సడన్గా షాక్ అయ్యి ఎస్ అది ఇది అన్నాడు అనమాట. అది మేము రికార్డింగ్ కూడా చేసుకున్నాము. సో మంచి ఫన్. Have you ever eaten something that was expired just to see if it's still okay? చాలా సార్లు. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే మీకు ఇంకోసారి యాన్ చేసాను అనుకో, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి లేసి. అరే యాన్ ఆప్కో నువ్వు చేస్తే నాకు కొద్దిగా స్లీపీ మోడ్లోకి వెళ్తా. సరే నేనైతే ఎస్ చాలా సార్లు. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం రిలేట్ అయి ఉంటారు, డెఫినెట్గా ఎస్.